ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ నమస్కారం. నమస్తే సంగీత. అమ్మ పెళ్లిళ్ళు పెళ్లిళ్ళలో ఎలా ఉంటదంటే ఒక అబ్బాయి మాట వినడు తల్లిదండ్రులది, చాలా మొండిగా ఉంటాడు వాడు. వీడికి పిచ్చింది, వీడి తిక్క కుదరాలంటే ఖచ్చితంగా పెళ్లి చేస్తే దారిలో పడతాడని అని అంటారు. కానీ వీళ్ళ ప్రాబ్లం ని తీసుకెళ్లి ఇంకొక కుటుంబంలో ఇంకొక అమ్మాయికి అప్పచెప్పినట్టు అవదా అమ్మ? అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. మరి ఎందుకని పెళ్లి చేస్తే సెట్ అవుతుంది అంటే? జోదరులు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు, డ్రగ్ అడిక్టెడ్ ఉంటారు. వీళ్ళకి పెళ్లి చేసేస్తే తగ్గిపోతుందని పెళ్లి చేస్తారు. తగ్గుతుందో లేదో కానీ ఆ అమ్మాయి జీవితం నాశనం చేస్తున్నాం అనుకోరు. అక్కడ ఏంటంటే వాళ్ళ స్వార్థమే వాళ్ళకి ముఖ్యం. వాళ్ళ అబ్బాయి బాగుపడతాడేమో నాకు ఆశ. పడకపోతే పడకపోయాడు, మనకి నష్టం ఏంటి? పోతే అమ్మాయి జీవితమే కదా పోతుంది. జీవితం ఏంటమ్మా, కుటుంబమే పోతుంది కదా. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఆల్టర్నేటివ్ చూసుకుంటుంది. విడాకులైనా ఇచ్చేస్తుంది, లేదా ఇక్కడ ఉంటూనే వీళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు అయితే ఇక్కడ ఉంటూనే వేరే ఆల్టర్నేటివ్ చూసుకుంటుంది. అయితే ఇందులో ఒక విషయం ఉంది. ఇప్పుడు ఇది కుటుంబం పరంగా కాకుండా భార్యాభర్తల మధ్యన కూడా ఎన్నో గొడవలు వస్తుంటాయి, ఎన్నో తేడాలు వస్తుంటాయి. అలాంటప్పుడు భార్య చెప్పేది భర్త, భర్త చెప్పేది భార్య విని తీరాలి. అంటే తను ఏదైనా తన బాధని లేదా ఆయన అన్నదానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తోంది అనుకో, వినాలి. చాలా మంది వినరు, చాలా మంది మగవాళ్ళు వినరు. ఇప్పుడు మీరు ఇలా అన్నారు, నాకు ఇలా అనిపించింది కాబట్టి నేను ఇలా చేశాను అని చెప్పినప్పుడు వినడంలో నష్టం లేదు కదా. ఫైనల్ డెసిషన్ ఈజ్ యువర్స్. నీ అభిప్రాయం నువ్వు చెప్పచ్చు, తప్పలేదు. కానీ అమ్మాయి చెప్పేది వినాలి కదా. నువ్వు నాతో వాదించుగానే వెళ్ళిపోతారు. అంటే తల్లిదండ్రుల మాట వినని పర్సన్ ఇప్పుడు ఇక్కడ వింటాడేమో అని వాళ్ళ ఆశ. పెళ్ళైతే మారతాడేమో, పెళ్ళైతే వింటాడేమో, అస్తమాను క్లబ్బులు పోతున్నాడు కదా, పెళ్ళైతే పెళ్ళం కొంగబట్టు తిరిగి క్లబ్బులు మానేస్తాడేమో, ఏమో అనే ఒక క్వశ్చన్ అది అవతల వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తుంది. అంచేత అలాంటి వాళ్ళకి అసలు పెళ్లిళ్ళు చేయడం కంటే మానేయడం ఉత్తమం. వాళ్ళ పిల్లని వాళ్ళే కంట్రోల్ చేసుకోలేనప్పుడు ఇంకొక అమ్మాయి ఎక్కడో పెరిగి పెరిగిన 25 ఏళ్ళు వచ్చిన అమ్మాయి వచ్చి ఇక్కడ వాడిని ఎక్కడ కంట్రోల్ చేయగలుగుతుంది అని అనుకోరు. అంచేత ఎంతసేపు పెళ్ళైతే బాగుపడతాడు అంతే, అదొకటే. బాగుపడతాడో చెడిపోతాడా, అమ్మాయి జీవితం అయితే పోతుంది కదా అనుకోరు. బాగుపడితే బాగుపడచ్చు కదా, ఒక ఆశతో మాత్రమే పెళ్లి చేస్తారు. అంతే అంతే అంతే. అంతేగాని దానివల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ వీళ్ళు చూసుకోరు. అమ్మాయి పట్ల సింపతి ఉండొచ్చు. ఇప్పుడు రేపు పొద్దున్న పెళ్ళి అవుతుంది, వస్తుంది, ఆ అమ్మాయిని వీడు కొట్టడమో తిట్టడమో లేదా ఎప్పట్లాగానే తాగి రావడమో, రాత్రి 1 గంటకి రావడమో చేస్తుంటాడు. సినిమాలో కూడా చూస్తుంటాడు, అర్ధరాత్రి 1 గంటకు వస్తుంటాడు. పాపం అమ్మాయి సర్వాలంకార భూషితురాలై ఆ మంచం పట్టి మీద కూర్చుంటుంది. తెల్లారి తల్ల పూలు కూడా నలగలేదని అత్తగారు చూస్తుంది. ఈ విషయం అర్థమవుతుంది అత్తగారికి, వాడేది ఇది మనం చూడటం లేదని. కానీ ఏం చేయగలదు, వాళ్ళు చేసిన పెళ్ళే కదా. కొంత సింపతి చూపిస్తుంది, అంతకంటే ఏం చేయగలదు, అంతకంటే ఏం చేయలేదు కదా. అందుకని కోడలు బాధపడితే మంచి రోజులు వస్తాయమ్మా, ఓర్చుకో అని బుజ్జగిస్తుంది కోడల్ని. నువ్వే ఓపికగా ఉండు, నువ్వే శాంతంగా ఉండు, నువ్వే అన్ని భరించు, మంచి రోజులు ఎప్పటికైనా వస్తాయి అని ఆ అమ్మాయికి చెప్తుంది. అంతకంటే ఏం చేయగలేదు కదా. ఆ అమ్మాయి మంచిదైతే అలాగే భరిస్తుంది, లేదంటే దాని ద్వారా చూసుకుంటుంది. ఈ రోజుల్లో ఎవరు భరించట్లా, వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు అంతే ఈజీగా. ఈ రోజుల్లో అయితే భరించడం చాలా కష్టం. అదే అందుకనే ఆల్టర్నేటివ్ చూసుకుంటారు. అంటే 1 రోజు 2 రోజులు చూస్తారు, నాకు నచ్చట్లేదు, నాకు అతనికి సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇంట్లో చెప్పడం, వెళ్ళిపోవడం, డైవర్స్ చేసుకోవడం, ఇంకో పెళ్లి చేసుకోవడం చేస్తారు అంతే. అంచేత ఈ తప్పు ఒప్పు భరించే ముందు వాళ్ళకి ఎలాంటి అలవాట్లున్నా వీడు పెళ్లి అయితే బాగుపడతాడు అనే నమ్మకంతో ఆశతో పెళ్లి చేసి ఇంకొక జీవితాన్ని నాశనం చేయకూడదు. మీకు చేతనైతే మీ అబ్బాయిని ముందు మీరే కంట్రోల్లో పెట్టుకుంది, అమ్మాయి వచ్చి ఏం కంట్రోల్లో పెట్టగలుగుతుంది అని వీళ్ళు కంట్రోల్లో పెట్టుకోగలరు. వాడికి ఎలాంటి అలవాట్లు ఉన్నాయో తెలియదు, తీసుకెళ్లేసి సెట్ అవుతాడని చెప్పేసి ఆ అమ్మాయికి అంతేకాదు. ఇంకా కొంతమంది పేరెంట్స్ ఉంటారు, నీ కర్మ అలా రాసి పెట్టుంటే మేమేం చేస్తాం, నువ్వే తెలివైన దాని అయితే వాడిని గుప్పెట్లో పెట్టుకుందాం అంటారు తేలిగ్గా. వాడు మీ గుప్పెట్లో లేకే కదా అమ్మాయికి ఇచ్చారు. ఆ అమ్మాయి ఎలా గుప్పెట్లో పెట్టుకోగలుగుతుంది? 25 ఏళ్ళు పెంచిన మీరే పెట్టుకోలేంది ఇంకో చోట ఎక్కడో పుట్టి పెరిగిన అమ్మాయి ఎలా గుప్పెట్లో. అంటే వాళ్ళ నమ్మకం ఏంటంటే పెళ్ళాన్ని రాగానే వీడు మారిపోవాలని వాళ్ళ ఆశ. వాడు మారకపోతే ఏం చేస్తారు, ఆ అమ్మాయిని తిడతారు. నీకు కెపాసిటీ లేదు, నీకు ఆ ప్రాక్టీస్ తెలీదు, నీ భర్త నువ్వు గుప్పెట్లో పెట్టుకోవడం నీకు తెలియదు అని దీన్ని తిడతారు. వాడికి ఎవరో గర్ల్ ఫ్రెండ్ నుండి వెళ్ళిపోతున్నారు అనుకో, అది పేరెంట్స్కి తెలిసే పెళ్లి చేశారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ అమ్మాయి గుప్పెట్లో పెట్టుకుని వాడి గర్ల్ ఫ్రెండ్ని వాడు వదిలేయాలి అని మీరు అనుకున్నారు. కానీ వాడు వదలాలి కదా, అలా అనుకోరు. నీకు తెలివితేటలు లేవు, దానికి ఉన్న టాక్టీస్ నీకు లేదు, అది ఎలా గుప్పెట్లో పెట్టుకోగలిగింది మాటలు వస్తాయి అనే తిడతారు. అదే చేశారు కాబట్టి నువ్వు వాళ్ళతోటే ఉండు, నాతో నీకు సంబంధం లేదు అని అంటారు. అంతే అంటారు. కానీ
ఆ అమ్మాయి తప్పేంటి అనేది ఆలోచించరు. నువ్వు ఎందుకు గుప్పిట్లో పెట్టుకోలేకపోయావు, అదెలా పెట్టుకోగలిగింది, సాయంత్రం అయిపోయి దాని దగ్గరికి ఎందుకు వెళ్ళిపోతున్నాడు, నీ దగ్గర ఎందుకు ఉన్నట్లా, కొత్త పెళ్ళానివే కదా, నువ్వు అని లైన్లో పెట్టుకోలేదు, ఇది నీ కర్మ, నీ చేతకంతాను, నీ అసమర్థత అని అని అన్ని ఎన్నెన్ని అనాలో అన్ని ఈ అమ్మాయిని అంటారు. అసలే బాధతో ఉన్న మనిషి దానితో ఇంకో 2 అభాండాలు ఈ అమ్మాయి మీద వేసేటప్పటికి ఇక తట్టుకోలేకపోతుంది. తట్టుకోలేకపోతే ఈ రోజుల్లో ఆల్టర్నేటివ్ ఉంది, పుట్టింటికి వెళ్ళిపోవడం, అమ్మ నాకు సుఖంగా లేదన్నాం, డైవర్స్ ఇచ్చేయడం, మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడం. ఒక బుక్ ఓపెన్ చేసినంత ఈజీ అంతే అయిపోయింది. ఈజీ అయిపోయింది, చాలా ఈజీ అయిపోయింది డైవర్స్. ఇప్పుడు అసలు కోర్టులు కేసులు చూస్తే ఎన్ని కేసులు ఉంటున్నాయో డైవర్స్ కేసులు, చాలా కేసులు చాలా ఎక్కువ ఉంటున్నాయి, చాలా ఈజీగా. అండర్స్టాండింగ్ లేకపోవడము, అంతే. కుటుంబంలో ఉన్న విలువల గురించి తెలియకపోవడం వల్లనే తెలుసుకోవడం అంతే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. జరుగుతున్నాయి. అవును, ఆల్టర్నేట్ ఎప్పుడైతే దొరికిందో ప్రపంచంలో, ఇందాక చెప్పినట్టుగా ఈ వాళ్ళు కూడా ఏమంటారు, పోన్లేమ్మా వచ్చేసాయి, హాయిగా విడాకులు చూసి ఇంకో పెళ్లి చేసుకుందు కానీ సలహా ఇస్తారు. వాళ్ళు కూడా అంతే కదా. పూర్వం అంటే కష్టమ సుఖమా నువ్వు అక్కడే భరించాలి, నువ్వు పుట్టింటికి రావడానికి వీల్లేదు, ఇలాంటి కంట్రోల్ ఉండేవి. ఓ 40-50 ఏళ్ల కిందట నువ్వు వెనక్కి రావడానికి వీల్లేదు, నీ చావో రేవో అక్కడే, చచ్చినా అంతే బతికినా అంతే అని అక్కడే అనేవాళ్ళు. ఇప్పుడు అలా అంటలా, పోన్లేమ్మా వచ్చేసే మేము ఉన్నాం కదా, హాయిగా విడాకులు తీసేసుకో ఇంకో పెళ్లి చేస్తాం అనే భరోసాని పేరెంట్స్ కూడా ఇస్తున్నారు. చూస్తూ కూతురుని అక్కడ తీసుకెళ్ళి అక్కడ అది ఆత్మహత్య చేసుకుంటే జీవితం అంతా బాధపడాలి కదా, అంతకంటే తగ్గి తీసుకొచ్చేసి ఇంకో పెళ్లి చేస్తే బెటర్ కదా, దాని బతుకుది బతుకుతుంది అనుకుంటారు. వాళ్ళ అమ్మాయి సంక్షేమం వాళ్ళకి కావాలి, వాళ్ళ అమ్మాయి హ్యాపీనెస్ వాళ్ళకి కావాలి. పెళ్లి చేసాం తెలియలేదు, ఇప్పుడు ఆ చేసిన తప్పుని దిద్దుకుంటున్నాం అనుకుంటారు అంతే. అందుకని అది ఆ బాండింగ్ అనేది మొదట్లోనే రావాలి భార్యాభర్తల మధ్యన, ఆ బాండింగ్ రావాలి, ఆ ఎఫెక్షన్, ఆ లవ్, ఆ కన్సర్న్, ఇవన్నీ స్టార్టింగ్ నుంచి రావాలి. ఆ వచ్చిన దాన్ని చివరి దాకా ఇద్దరు నిలబెట్టుకోగలగాలి. మొదట్లో స్టార్టింగ్ లో బాగానే ఉంటుంది, ఆ తర్వాత తగ్గిపోతాయి. ఇందాక చెప్పారు ఉల్లిపాయల వాసన వస్తున్నట్టు తర్వాత తగ్గిపోతాయి. ఆ తగ్గకుండా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత భార్యకి భర్తకి ఇద్దరికి ఉంది. చాలా మంది భర్తలు ఏమనుకుంటారంటే నాకేంటి మగాడిని, నాకే సంబంధం, నిలబెట్టుకోవాల్సిన బాధ్యత దాన్నే అనుకుంటారు. కానీ ఇద్దరికి ఉంది. అంటే వాడు ఏంటంటే నేను మగాడిని, నేను ఇంకో పెళ్లి చేసుకుంటా అనే చాయిస్ ఉంది. కానీ ఇప్పుడు ఆడదానికి కూడా ఉంది, ఇది వరకు లేదు, ఇప్పుడు దానికి కూడా ఉంది, అది కూడా ఇంకో పెళ్లి చేసుకుంటది. కానీ మీ ఇద్దరి మధ్యన పిల్లలు పుడితే వాళ్ళు నాశనం అయిపోతారు, సింగిల్ పేరెంట్ తో బతకాల్సి వస్తుంది వాళ్ళు. అంచేత అలాంటివి లేకుండా ఒక కుటుంబం అనేది ఎప్పుడైతే పెట్టారో దానికి జాగ్రత్తగా ఉండాలి. పిచ్చి కుదురుతుందనో, లేకపోతే గాడిలో పడతారనో, లేకపోతే నా మాట వినట్లేదు కాబట్టి అక్కడ వింటారనో, పెళ్లి చేసుకుంటే వింటాడు అనేది ఎంత హంబకం, అది గ్యారంటీ లేనివి, అదేదో చీకట్లో రాయడం లాంటిది. అంచేత ఇంకొక జీవితాన్ని నాశనం చేసే బదులు చేతనైతే మనమే కంట్రోల్లో పెట్టుకుని కంట్రోల్కి వచ్చాక పెళ్లి చేస్తే బాగుంటే బాగుంటారు అంతే. థ్యాంక్ యూ.